భాగ్యాన్ని ప్రభు మనకిచ్చారు. ఈ ఆదివారం ప్రత్యేకమైనటువంటిదిగా మనం చూస్తుంటున్నాం. ఈ దినం స్నేహితుల దినోత్సవ దినం, ఫ్రెండ్షిప్ డే. స్నేహితులైనటువంటి వారు మరి కలుసుకొని ఒకరి జ్ఞాపకాలను నెమరు వేసుకునేటటువంటి దినం. ప్రాముఖ్యంగా మరి యొక్క స్నేహితుల దినోత్సవం అనేటటువంటి దానిలో మరి ఇదొక చరిత్రానుసారమైనటువంటిది. 1950వ సంవత్సరంలో హాల్మార్క్ కార్స్ స్థాపించినటువంటి మరి అదేవిధంగా జోయిస్ హాల్ అనేటటువంటి వ్యక్తి ఈ ఆలోచనకు పునాది వేశారు. ఏ డేట్ అనేటటువంటిది ప్రత్యేకంగా లేకపోయినా వారిద్దరి ఆలోచనలో నుంచి వచ్చినటువంటి తలంపు హాల్మార్క్స్, జోయిస్ హాల్ అనేటటువంటి ఇద్దరు వ్యక్తుల మధ్య వారి యొక్క స్నేహ బంధముగా ఏర్పడినటువంటిది ఇది. మరి చరిత్రలో నేను విన్నది ఏంటంటే జూలై 30వ తారీఖున స్నేహితుల దినోత్సవంగా జరుపుకోవాలని ప్రపంచమంతా కూడా ఏర్పాటు చేసుకున్నది అని మనం వింటున్నాం. కానీ మరి ప్రతి సంఘంలో ఆగస్టు మాసంలో వచ్చే ప్రతి మొదటి ఆదివారాన్ని స్నేహితుల దినోత్సవంగా జరుపుకుంటూ ఉంటారు. అందులో ప్రాముఖ్యంగా భారతదేశంలో ఆగస్ట్ 1 సండేని స్నేహితుల దినోత్సవముగా జరుపుకుంటూ ఉన్నారు. ప్రియులారా, మరి ఒకవేళ ప్రపంచ స్నేహితుల దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి 2011వ సంవత్సరంలో దీనిని అంగీకరించింది. ప్రపంచ శాంతి ఐక్యతలో భాగంగా ఈ యొక్క స్నేహితుల దినోత్సవాన్ని జూలై 30వ తేదీని ఫ్రెండ్షిప్ డేగా మరి డిక్లేర్ చేసినట్లుగా భారతదేశ చరిత్రలో కూడా మనం చూస్తున్నాం. దీనిని మరి ప్రపంచమంతా కూడా మరి జూలై 31వ తారీఖు కానీ లేదా ఆగస్ట్ అనగా ఈ ఆదివారం, అది ఏ రోజు వచ్చినా కూడా ఈ ఆదివార దినాన్ని ప్రపంచమంతా కూడా స్నేహితుల దినోత్సవముగా జరుపుకుంటూ ఉంటారు. అయితే ఈరోజు దేవుని వాక్యములో నుంచి చదవబడిన వాక్య భాగమును నేను మీ మధ్యలో ధ్యానములో ముందుకు నడిపించాలని ఆశపడుతూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో అనేక మంది స్నేహితులు మనకు కనిపిస్తారు. అనేకమైనటువంటి ఆలోచనలతో నేను ఈ దినమున మిమ్మల్ని ఎక్కువ కన్ఫ్యూజ్ చేయకుండా కేవలం అబ్రహాముకు దేవునికి గల స్నేహాన్ని మాత్రమే మీ మధ్యలో జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. రకరకాలైనటువంటి తలంపులు కలిగాయి. కానీ ఒకవేళ వీలైతే మళ్ళీ 5వ తారీఖున మరి యూత్ ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్ ఉన్నాయి, ట్యూస్డే ఈవినింగ్. ఆ రోజు ఇంకా మరి వేరే స్నేహితుల యొక్క విషయాలను మీ ముందు జ్ఞాపకం చేయవచ్చు. ఈరోజు అబ్రహాముకు దేవునికి గల స్నేహాన్ని నేను మీ మధ్యలో జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉంటున్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానం చేయకముందు ఒకవేళ మనం ఈ దిన సందర్భానికి స్నేహితుల దినోత్సవానికి ఒకవేళ మనం ధ్యాన అంశాన్ని తీసుకున్నట్లయితే, నీవు దేవుని స్నేహితుడవా? నీవు దేవుని స్నేహితుడవా? ఆర్ యు ఫ్రెండ్ ఆఫ్ గాడ్? దేవుని వాక్యం ఈరోజు మనల్ని ప్రశ్నిస్తుంది. ఈ లోకంలో నీకు చాలామంది స్నేహితులు ఉండవచ్చు. ఉదయకాల వేళ ఆరాధనలో జ్ఞాపకం చేసుకున్నాం, మన జీవితాల్లో ఎంతోమంది ఫ్రెండ్స్ ఉంటారు. ప్రాణానికి ప్రాణంగా ఒకరిని వదిలి ఒకరు ఉండలేనంతగా చరిత్రలో కానీ నిజ జీవితంలో కానీ మనం చూస్తూ ఉంటాం. కానీ కొన్ని సమస్యలు ఎదురైనప్పుడు ఒకరిని ఒకరు చంపుకున్న సందర్భాలు కూడా లేకపోలేదు. ఒకరినొకరు చంపినటువంటి సందర్భాలు కూడా లేకపోలేదు. స్నేహం అనేటటువంటిది ఎంత ప్రత్యేకమైనదో అంత ప్రమాదమైనటువంటిది. స్నేహం అనేటటువంటిది ఎంత విలువైనదో అంత
విలువలేనటువంటిది అని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకంలో దేవుని పిల్లలుగా మనకు కలిగినటువంటి స్నేహితులు మన దశవారీగా మారుతూ వచ్చారు. మన ఏజ్ని బట్టి, మనం పెరుగుతున్న విధానాన్ని బట్టి, మనం సంపాదించిన ఉద్యోగాన్ని బట్టి, మనం జీవిస్తున్నటువంటి కుటుంబ జీవితాన్ని బట్టి స్నేహితులు మారుతూ వచ్చారు. కొన్నిసార్లు శాశ్వతమైన స్నేహితులు చాలా అరుదుగా ఉంటారు. ఈరోజు దేవుని పిల్లలుగా మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి మాట ఏమిటి అంటే, ఆర్ యు ఫ్రెండ్ ఆఫ్ గాడ్ అనేటటువంటి ఈ మాటలో దేవుని వాక్యము జ్ఞాపకం చేసేటటువంటి మాట, దేవుని పిల్లలుగా ఈరోజు ఒకవేళ దేవునికి అబ్రహాముకు కలిగినటువంటి స్నేహ బంధంలో వారు కలిగినటువంటి ఆ రిలేషన్షిప్ని ఒకవేళ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి, ఈ యొక్క స్నేహము అనేటటువంటిది, దిస్ ఫ్రెండ్షిప్ ఈజ్ నాట్ ఏ కండిషనల్ ఫ్రెండ్షిప్. దిస్ ఫ్రెండ్షిప్ ఈజ్ నాట్ ఏ కండిషనల్ ఫ్రెండ్షిప్. ఇట్ ఈజ్ అన్ అన్కండిషనల్ ఫ్రెండ్షిప్. ఈరోజు మనం ఆ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవునికి అబ్రహాముకు కలిగినటువంటి ఈ స్నేహములో దిస్ ఫ్రెండ్షిప్ ఈజ్ నాట్ ఏ కండిషనల్ ఫ్రెండ్షిప్, అన్కండిషనల్ ఫ్రెండ్షిప్. వీరి జీవితంలో మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు నిజ స్నేహితుడు అనబడేటటువంటి వాడి మధ్యలో పరిమితులు, హద్దులు ఉండవు. ఆ స్నేహము పరిమితమైనటువంటిది కాదు, పరిమితికి మించినటువంటి స్నేహం వారి మధ్యలో ఉంటుంది. దట్ ఈజ్ అన్కండిషనల్ ఫ్రెండ్షిప్. వాళ్ళ మధ్యలో ఏ తారతమ్యాలు ఉండవు. నువ్వు ఇది చేస్తే నేను ఇది చేస్తా, నువ్వు ఇలా వస్తే నేను ఇది చేస్తా, ఇలాంటివి ఏవి ఉండవు. అందుకే దేవుని పిల్లలుగా దేవునికి అబ్రహాముకు కలిగినటువంటి స్నేహములో కండిషనల్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించిన మరి యొక్క నెల ఆగస్ట్ 3వ తారీఖు మొదటి ఆదివార దినం ప్రభు సన్నిధిలో ఉండేటటువంటి భాగ్యాన్ని ప్రభు మనకిచ్చారు. ఈ ఆదివారం ప్రత్యేకమైనటువంటిదిగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ దినం స్నేహితుల దినోత్సవ దినం, ఫ్రెండ్షిప్ డే. స్నేహితులైనటువంటి వారు మరి కలుసుకొని ఒకరి జ్ఞాపకాలను నెమరు వేసుకునేటటువంటి దినం. ప్రాముఖ్యంగా మరి యొక్క స్నేహితుల దినోత్సవం అనేటటువంటి దానిలో మరి ఇదొక చరిత్రానుసారమైనటువంటిది. 1950వ సంవత్సరంలో హాల్మార్క్ కార్స్ స్థాపించినటువంటి, మరి అదేవిధంగా జోయిస్ హాల్ అనేటటువంటి వ్యక్తి ఈ ఆలోచనకు పునాది వేశారు. ఏ డేట్ అనేటటువంటిది ప్రత్యేకంగా లేకపోయినా వారిద్దరి ఆలోచనలో నుంచి వచ్చినటువంటి తలంపు హాల్మార్క్స్, జోయిస్ హాల్ అనేటటువంటి ఇద్దరు వ్యక్తుల మధ్య వారి యొక్క స్నేహ బంధముగా ఏర్పడినటువంటిది ఇది. మరి చరిత్రలో నేను విన్నది ఏంటంటే, జూలై 30వ తారీఖున స్నేహితుల దినోత్సవంగా జరుపుకోవాలని ప్రపంచమంతా కూడా ఏర్పాటు చేసుకున్నది అని మనం వింటున్నాం. కానీ మరి ప్రతి సంఘంలో ఆగస్టు మాసంలో వచ్చే ప్రతి మొదటి ఆదివారాన్ని స్నేహితుల దినోత్సవంగా జరుపుకుంటూ ఉంటారు. అందులో ప్రాముఖ్యంగా భారతదేశంలో ఆగస్ట్ 1 సండేని స్నేహితుల దినోత్సవముగా జరుపుకుంటూ ఉన్నారు. ప్రియులారా, మరి ఒకవేళ ప్రపంచ స్నేహితుల దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి 2011వ సంవత్సరంలో దీనిని అంగీకరించింది. ప్రపంచ శాంతి ఐక్యతలో భాగంగా ఈ యొక్క స్నేహితుల దినోత్సవాన్ని జూలై 30వ తేదీని ఫ్రెండ్షిప్ డేగా మరి డిక్లేర్ చేసినట్లుగా భారతదేశ చరిత్రలో కూడా మనం చూస్తున్నాం.
దీనిని మరి ప్రపంచమంతా కూడా మరి జూలై 31వ తారీఖు కానీ లేదా ఆగస్ట్ అనగా ఈ ఆదివారం, అది ఏ రోజు వచ్చినా కూడా ఈ ఆదివార దినాన్ని ప్రపంచమంతా కూడా స్నేహితుల దినోత్సవముగా జరుపుకుంటూ ఉంటారు. అయితే ఈరోజు దేవుని వాక్యములో నుంచి చదవబడిన వాక్య భాగమును నేను మీ మధ్యలో ధ్యానములో ముందుకు నడిపించాలని ఆశపడుతున్నాను. బైబిల్ గ్రంథంలో అనేక మంది స్నేహితులు మనకు కనిపిస్తారు. అనేకమైనటువంటి ఆలోచనలతో నేను ఈ దినమున మిమ్మల్ని ఎక్కువ కన్ఫ్యూజ్ చేయకుండా కేవలం అబ్రహాముకు దేవునికి గల స్నేహాన్ని మాత్రమే మీ మధ్యలో జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. రకరకాలైనటువంటి తలంపులు కలిగాయి, కానీ ఒకవేళ వీలైతే మళ్ళీ 5వ తారీఖున మరి యూత్ ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్ ఉన్నాయి, ట్యూస్డే ఈవినింగ్. ఆ రోజు ఇంకా మరి వేరే వేరే స్నేహితుల యొక్క విషయాలను మీ ముందు జ్ఞాపకం చేయవచ్చు. ఈరోజు అబ్రహాముకు దేవునికి గల స్నేహాన్ని నేను మీ మధ్యలో జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉంటున్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానం చేయకముందు ఒకవేళ మనం ఈ దిన సందర్భానికి స్నేహితుల దినోత్సవానికి ఒకవేళ మనం ధ్యాన అంశాన్ని తీసుకున్నట్లయితే, నీవు దేవుని స్నేహితుడవా? నీవు దేవుని స్నేహితుడవా? ఆర్ యు ఫ్రెండ్ ఆఫ్ గాడ్? దేవుని వాక్యం ఈరోజు మనల్ని ప్రశ్నిస్తుంది. ఈ లోకంలో నీకు చాలామంది స్నేహితులు ఉండవచ్చు. ఉదయకాల వేళ ఆరాధనలో జ్ఞాపకం చేసుకున్నాం, మన జీవితాల్లో ఎంతోమంది ఫ్రెండ్స్ ఉంటారు. ప్రాణానికి ప్రాణంగా ఒకరిని వదిలి ఒకరు ఉండలేనంతగా చరిత్రలో కానీ నిజ జీవితంలో కానీ మనం చూస్తూ ఉంటాం. కానీ కొన్ని సమస్యలు ఎదురైనప్పుడు ఒకరిని ఒకరు చంపుకున్న సందర్భాలు కూడా లేకపోలేదు. ఒకరినొకరు చంపినటువంటి సందర్భాలు కూడా లేకపోలేదు. స్నేహం అనేటటువంటిది ఎంత ప్రత్యేకమైనదో అంత ప్రమాదమైనటువంటిది. స్నేహం అనేటటువంటిది ఎంత విలువైనదో అంత విలువలేనటువంటిది అని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకంలో దేవుని పిల్లలుగా మనకు కలిగినటువంటి స్నేహితులు మన దశవారీగా మారుతూ వచ్చారు. మన ఏజ్ని బట్టి, మనం పెరుగుతున్న విధానాన్ని బట్టి, మనం సంపాదించిన ఉద్యోగాన్ని బట్టి, మనం జీవిస్తున్నటువంటి కుటుంబ జీవితాన్ని బట్టి స్నేహితులు మారుతూ వచ్చారు. కొన్నిసార్లు శాశ్వతమైన స్నేహితులు చాలా అరుదుగా ఉంటారు. ఈరోజు దేవుని పిల్లలుగా మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి మాట ఏమిటి అంటే, ఆర్ యు ఫ్రెండ్ ఆఫ్ గాడ్ అనేటటువంటి ఈ మాటలో దేవుని వాక్యము జ్ఞాపకం చేసేటటువంటి మాట, దేవుని పిల్లలుగా ఈరోజు ఒకవేళ దేవునికి అబ్రహాముకు కలిగినటువంటి స్నేహ బంధంలో వారు కలిగినటువంటి ఆ రిలేషన్షిప్ని ఒకవేళ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి, ఈ యొక్క స్నేహము అనేటటువంటిది, దిస్ ఫ్రెండ్షిప్ ఈజ్ నాట్ ఏ కండిషనల్ ఫ్రెండ్షిప్. దిస్ ఫ్రెండ్షిప్ ఈజ్ నాట్ ఏ కండిషనల్ ఫ్రెండ్షిప్. ఇట్ ఈజ్ అన్ అన్కండిషనల్ ఫ్రెండ్షిప్. ఈరోజు మనం ఆ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవునికి అబ్రహాముకు కలిగినటువంటి ఈ స్నేహములో దిస్ ఫ్రెండ్షిప్ ఈజ్ నాట్ ఏ కండిషనల్ ఫ్రెండ్షిప్, అన్కండిషనల్ ఫ్రెండ్షిప్. వీరి జీవితంలో మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు నిజ స్నేహితుడు అనబడేటటువంటి వాడి మధ్యలో పరిమితులు, హద్దులు ఉండవు. ఆ స్నేహము పరిమితమైనటువంటిది కాదు, పరిమితికి మించినటువంటి స్నేహం వారి మధ్యలో ఉంటుంది. దట్ ఈజ్ అన్కండిషనల్ ఫ్రెండ్షిప్. వాళ్ళ మధ్యలో ఏ తారతమ్యాలు ఉండవు. నువ్వు ఇది చేస్తే నేను ఇది చేస్తా, నువ్వు ఇలా వస్తే నేను ఇది చేస్తా, ఇలాంటివి ఏవి ఉండవు. అందుకే దేవుని పిల్లలుగా దేవునికి అబ్రహాముకు కలిగినటువంటి స్నేహంలో కండిషనల్ ఫ్రెండ్షిప్ కాదది, అన్కండిషనల్ ఫ్రెండ్షిప్. ఈరోజు దేవుని వాక్యం మనతో జ్ఞాపకం చేసేటటువంటి మాట ఏమిటి అనగా, దేవుని పిల్లలుగా మన జీవితాల్లో మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే
ఈరోజు ఒకవేళ నీ నిజ స్నేహితుడు ఎవరు అని ఒకవేళ నేను నిన్ను ప్రశ్నిస్తే కొన్నిసార్లు మన దగ్గర సమాధానం ఉండదు. కొన్నిసార్లు మన దగ్గర సమాధానం ఉండదు. ఉన్న ఎక్కడో ఒక రకమైనటువంటి వెలితిరి, లోపం, బలహీనత కనిపిస్తూ ఉంటుంది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కానటువంటి పరిస్థితి. మన ముందు ఇలా మాట్లాడతారు, పక్కకెళ్ళి ఇమీడియట్గా మన గురించి మాట్లాడేస్తారు. అది కాదు స్నేహం అంటే. స్నేహం అంటే సమస్తాన్ని దాచి ఉంచుకునేటటువంటిది. ఈరోజు దేవుని వాక్యంలో మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు దేవుని వాక్యము మనతో మాట్లాడేటటువంటి మాట ఏమిటి అనగా, నీ స్నేహితుడు ఎవరు అనేటటువంటి విషయాల్లో జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆదికాండం 12వ అధ్యాయం మొదటి నుంచి దాదాపుగా 9 వచనాల వరకు మనం దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. ఈ స్నేహములో దేవునికి అబ్రహాముకు కలిగినటువంటి ఆ రిలేషన్షిప్ ఎంత విలువైనటువంటిదిగా, ఆ ఫ్రెండ్షిప్ ఎంత వాల్యుబుల్గా ఉందో మనం చూడొచ్చు. అబ్రహామా, నీవు లేచి నీ దేశము నుండి, బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూసే దేశానికి వెళ్ళు అన్నాడు. ఇమీడియట్గా అబ్రహాము లేచి వెళ్ళిపోయాడు. దట్ ఈజ్ ఫ్రెండ్షిప్. ఈరోజు దేవుని వాక్యం మన జ్ఞాపకం చేసేటటువంటి మాట ఏమిటి అంటే, దేవుని యొక్క మాటలు ఒకవేళ మనము జ్ఞాపకం చేసుకోవాల్సినట్లయితే దేవునికి అబ్రహాముకు కలిగినటువంటి ఆ స్నేహాన్ని ఒకవేళ ఒక 5 విషయాల్లో మనం చూస్తే, మొదటి మాట ఏమంటుందంటే, దేవుడు నిన్ను ఏ పరిమితి, ఏ షరతు లేకుండా స్నేహం చేసేటటువంటి వాడు. దేవుని స్థాయి ఎక్కడ, అబ్రహాము స్థాయి ఎక్కడ? ఆయన ఆంతర్యమే అబ్రహాము బొమ్మలు చేసుకొని మొక్కేటటువంటి జీవితాన్ని కలిగిన వాడు. కంప్లీట్ రిలీజియన్ ఇస్ డిఫరెంట్. ఆచార పద్ధతులు వేరు, అలవాట్లు వేరు. దేవునికి ఏమాత్రము కూడా దగ్గరగా ఉన్నటువంటి వాడు కాదు. స్టేటస్లెస్ ఫ్రెండ్షిప్ అంటారు దాన్ని. కొన్నిసార్లు మనం, వాడు క్రైస్తవుడైతే క్రైస్తవునితో స్నేహం చేస్తాం, ఇంకొకరైతే ఇంకొకరితో చేస్తాం, స్త్రీ అయితే స్త్రీ, పురుషుడైతే పురుషుడు. ఈ విధంగా ఒక లిమిట్, ఒక పరిమితి మన జీవితాల్లో ఉంటుంది. కానీ దేవుడు ఆయన అంతర్యామి, పరలోక భాగ్యాన్ని కలిగినటువంటి ఆ దేవుడు ఈ లోకంలో ఏ యోగ్యత అర్హత లేనటువంటి బొమ్మలు చేసుకుని అమ్ముకొని బ్రతికేటటువంటి ఒక వ్యక్తితో తన స్నేహాన్ని ప్రారంభించాడు దేవుడు. ఆ వ్యక్తితో మాట్లాడుతున్నాడు, అబ్రహామా, నువ్వు లేచి నువ్వు ఇమీడియట్గా నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళాలి. దట్ ఈజ్ రియల్ ఫ్రెండ్షిప్. ఈరోజు ఆ మాటకు లోబడాడు. సత్యమైనటువంటి మాటలు పలికేటటువంటిదే నిజమైన స్నేహం. అవసరత తీర్చేటటువంటిది నిజమైన స్నేహం. వాడి అవసరతలో మాత్రమే ఉండేది కాదు, మన అవసరతలు కూడా ఉండేదే నిజమైన స్నేహం. ప్రతి పరిస్థితుల్లో ఉన్నా లేకపోయినా, మనం ఏ స్థితిలో ఉన్నా కూడా మనతో మనల్ని వెంబడించేదే, మనల్ని ప్రోత్సహించేదే, మనల్ని బలపరిచేదే, మనల్ని ధైర్యపరిచేదే నిజమైన స్నేహం. ఈరోజు అలాంటి వాళ్ళు ఎవరున్నారు? అలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉన్నారు. ఈరోజు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నప్పుడు మనల్ని ధైర్యపరిచేవారు, ఆదరించేవారు, బలపరిచేవారు చాలా అరుదుగా ఉంటారు. ఉన్నప్పుడు అందరికి చుట్టాలే, ఉన్నవానికి అందరూ చుట్టాలే, అందరికీ స్నేహితులే. లేనివాడితో ఎవడు కూడా స్నేహము చెయ్యడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్య జ్ఞాపకం చేసే మాట ఏమిటి అనగా, మొదటి మాట అంటుంది, ప్రేమలో ఏ షరతులు కూడా ఉండవు. ఏ పరిస్థితుల్లోనైనా నిజ స్నేహితుడు మనల్ని గద్దిస్తాడు, మన ప్రతి అవసరతలో ఉంటాడు, మన ప్రతి అవసరత తీరుస్తాడు, మనల్ని నిరంతరం ధైర్యపరుస్తాడు, బలపరుస్తాడు, ప్రోత్సహిస్తాడు. మన జీవితాల్లో ఉండే ప్రతి పరిస్థితిని కూడా వాడు చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. ఈరోజు దేవుని పిల్లలుగా మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, క్రీస్తు ప్రభువుల వారు మనకు ఏదైతే ప్రమాణం చేశారో, ఏదైతే మన జీవితాల్లో ఆయన చేయాలనుకున్నాడో
దానిని ఆయన చేస్తూ వచ్చాడు. అందుకే యోహాను సువార్త 1:1 అంటది కదా, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆ వాక్యము ఏమై ఉన్నదట? దేవుడై ఉండెను. 14 ఏమంటది? ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యలో ఏమై ఉన్నదంట? నివసించి ఉన్నది. దట్ ఈజ్ అన్కండిషనల్ ఫ్రెండ్షిప్. క్రీస్తు ఈ లోకములో మన కొరకు వచ్చాడు, మనతో స్నేహం చేయడానికి వచ్చాడు. అందుకే ఆయన అంటాడు, నేను మిమ్మల్ని దాసులని పిలవక ఏమని పిలవబోతున్నాను? స్నేహితులని నేను మిమ్మల్ని పిలవబోతున్నాను. వాస్తవికంగా మనమందరము ఆయనకు దాసులమే. కానీ క్రీస్తు ఎప్పుడు కూడా మనందరినీ, ఇక్కడ కూర్చున్నటువంటి మనందరినీ, ఆన్లైన్లో వింటున్నటువంటి మనందరినీ దేవుడు ఎప్పుడు కూడా నిన్ను ఒక దాసునిగా, హీనునిగా, తీసివేసిన వాడిగా క్రీస్తు ఎప్పుడు కూడా చూడలేదు. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించి ఉన్నది అని దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తుంది. ఇవన్నీ చేయడానికి గల ప్రత్యేకత, ఇవన్నీ చేయడానికి గల ప్రాధాన్యత దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క ఆలోచన విధానము ఏమై ఉన్నది? మొదటి మాటను ఒకవేళ మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుడు అబ్రహామును స్నేహితుడిగా పిలుస్తూ ఉన్నాడు. దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? అబ్రహామును స్నేహితుడిగా పిలుస్తూ ఉన్నాడు. ఈ సమయంలో గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ ఎ ఫ్రెండ్ హూ ఈజ్ డివోటెడ్ అనేటటువంటి మాటను ఒకవేళ మనం అర్థం చేసుకున్నట్లయితే, దేవుడు ఎవరినైతే చూస్తున్నాడో, దేవుడు ఎవరితోనైతే స్నేహం చేయాలనుకుంటున్నాడో, దేవుడు ఎవరితోనైతే తన యొక్క స్నేహాన్ని, తన రిలేషన్ని ఎక్కువ కాలం ముందుకు తీసుకొని వెళ్ళాలని తలంచుచూ ఉన్నాడో, వారిని ఆయన వదిలిపెట్టేటటువంటి వాడు కాదు. ప్రతి పరిస్థితుల్లో కూడా, ప్రతి సందర్భములో కూడా ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు వాక్య భాగం అంటది, అబ్రహామును దేవుడు స్నేహితుడిగా పిలిచాడు. ఏవట? అబ్రహామును దేవుడు ఎట్లా పిలిచాడు? స్నేహితుడిగా పిలిచాడు. చూడండి, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకవేళ మనం చూసినట్లయితే, కాబట్టి చదువుబడుచున్నటువంటి లేఖన భాగాన్ని బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా తీసి చూడండి. లేకపోతే డిస్ప్లేలో మీకోసం ఆ వచనం చేయబడి ఉంది. ఏమని వ్రాయబడింది? అందరూ చదవండి. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. దట్ ఈస్ ఫ్రెండ్షిప్. ఇక్కడ వ్రాయబడినటువంటి మాట, అబ్రహాము దేవుని నమ్మాడు. దేవుని నమ్మడం అంటే దేవుని మాటకు రెస్పెక్ట్ చేశాడు, దేవుని మాటకు విధేయుడయ్యాడు. దేవుని మాటకు ఎప్పుడైతే ఆయన నమ్మి, అబ్రహామా నువ్వు రా అనగానే ఎప్పుడైతే ఆ మాటకు లోబడి అబ్రహాముకు దేవుడిచ్చినటువంటి ఆ కనానుకు నడిపించబడి, ఆ కనానులో ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో, ఆ కరువులో, ఆ ఇబ్బందుల్లో తిరిగి ఐగుప్తుకు వెళ్ళి, ఐగుప్తులో అక్కడ ఎదుర్కోని పరిస్థితులను ఎదుర్కొని తిరిగి అక్కడ కొన్ని దినాలు జీవించి తిరిగి మరలా కనానుకు వచ్చి దేవుని కొరకు జీవించాడు అనడానికి ఇది ఒక ప్రత్యేకమైన సందర్భం. దట్ ఈస్ ఫ్రెండ్షిప్. ఈరోజు నీవు నేను ఏం చేస్తామంటే వెళ్తాం, ఎవడెంబడైనా వెళ్తాం. వెళ్ళి అంత కంఫర్టబుల్గా ఉంటే మనం ఏం చేస్తాం? అక్కడ ఉంటాం. అక్కడ కంఫర్టబుల్ లేకపోతే, బుద్ధి ఉందారా నీకు? నేనే దొరికానా నీకు తీసుకొని రావడానికి? ఇంకొకసారి నీ ఎంబడి నన్ను పిలిచావా, నీ కథ చూస్తాను అంటాడు. ఇప్పుడున్న స్నేహం అది. కానీ అబ్రహాము దేవుని వాక్యం జ్ఞాపకం చేసే మాట ఏమిటి అనగా, అబ్రహాము దేవుని నమ్మాడు. అంటే దేవుని మాటను నమ్మాడు, దేవుని మాటకు లోబడ్డాడు. దేవుని మాటకు లోబడమే కాదు, ఆ లోబడడంతో పాటు అనేకమైన పరిస్థితులను ఫేస్ చేశాడు. ఈరోజు ఫ్రెండ్షిప్లో చాలా సమస్యలు ఎదురవుతాయి, చాలా రకాలైనటువంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సినటువంటి అవసరత ఏర్పడుతుంది.
దాని కొరకు మనం సిద్ధంగా ఉండాలి. దట్ ఈస్ ఫ్రెండ్షిప్. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ వ్రాయబడినటువంటి మాటలో అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడిందంట. ఇంకేమని వ్రాయబడింది అక్కడ? మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరే కలిగిందంట. అబ్రహాం ఎవరంట? దేవుని స్నేహితుడు. గాడ్ కాల్డ్ అబ్రహాం యాజ్ ఎ ఫ్రెండ్. ఎంత చక్కటి మాట. ఈరోజు దేవుని వాక్యములో మనం చూస్తూ ఉంటున్నప్పుడు స్నేహితుడుగా దేవుడు అబ్రహామును పిలిచాడు. ఆయనకు అనేకమైనటువంటి అవకాశాలను లేకపోతే అనేకమైనటువంటి పరిస్థితులన్నిటినీ కూడా దేవుడు అబ్రహామును సమర్పించినట్లుగా. కొన్నిసార్లు ఫ్రెండ్షిప్ అన్కండిషనల్ అంటాం కదా. దేవుడు లేక ఒక కొడుకునిచ్చాడు 100 yearsకి. ఇచ్చిన తర్వాత ఆ కుమారుని అడిగినప్పుడు వారు మరి అక్కడికి వచ్చారు. ఆ పిల్లవాడిని ఆ కట్టెల మీద పండబెట్టాడు. తీరా కత్తి ఎత్తాడు. అది అన్కండిషనల్ ఫ్రెండ్షిప్. మనం ఏం చేస్తాం? మనం కంఫర్టబుల్ ఉన్నంతసేపే, మనకు మేలు జరిగినంతసేపే, మనకు ఉపయోగం ఉన్నంతసేపే మనం ఆ ఫ్రెండ్షిప్ని చేస్తాం. ఈ ఫ్రెండ్షిప్ ఎట్లా ఉంది? సొంత కుమారుణ్ణి. ఈ ఫ్రెండ్షిప్ ఎట్లా ఉంది? సొంత కుమారుణ్ణి, ఏకైక కుమారుణ్ణి ప్రాణాన్ని అర్పించడానికి, బలి అర్పించడానికి కూడా వెనకకు తీయలేదు. దట్ ఈస్ అన్కండిషనల్ ఫ్రెండ్షిప్. ఆమేన్. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని పిల్లలుగా మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, దేవుడు అబ్రహామును స్నేహితుడిగా పిలిచాడు అన్నంత ఈజీగా కాదు జీవితం. ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి మనం అందరమును కూడా స్నేహం అనేటటువంటి దానిలో దేనినైనా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలి. దేనినైనా ఏం చేయడానికి? త్యాగం చేయడానికి. జస్ట్ సెకండ్స్ ఈజ్ ఇనఫ్. ఇట్లా అంటే అబ్బాయి హాఫ్ అయి కట్ అయిపోయేవాడు, లేదా మెడ కట్ అయిపోయేటటువంటిది ఎక్కడ వెనక తీయలేదు. ఇమీడియట్గా కత్తి ఎత్తగానే అబ్రహామా చూడండి, అక్కడి దాకా ప్రభువు నిన్ను పరీక్షించాడు. అందుకే అది అతనికి నీతిగా ఎంచబడింది. ఈరోజు దేవుని పిల్లలుగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే, నా జీవితంలో ఎవడైనా స్నేహితుడు ఉంటే అది ఇంపాసిబుల్, అది జరగనటువంటి పని. అందరికీ తెలిసిన విషయమే, అది జరగనటువంటి పని. ఎందుకంటే అలాంటి స్నేహం ఈరోజు ఎవరిలో కూడా లేదు. అలాంటి త్యాగం ఈరోజు ఎవడిలో కూడా లేదు. ఎందుకంటే స్వార్థం ఎక్కువైపోయింది. మనుషుల ఆలోచన విధానాలు దినదినము క్షణక్షణం మారిపోతూ ఉన్నాయి. ఈరోజు ఎవరిని నమ్మే పరిస్థితి లేదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు అబ్రహాముతో చేసినటువంటి ఆ ఫ్రెండ్షిప్లో మీకు అర్థమవుతుందో లేదో, అబ్రహాము ఆలోచన విధానానికి దేవుని ఆలోచన విధానానికి కంప్లీట్ డిఫరెంట్ ఉంది. కానీ ఆ స్నేహం కంప్లీట్గా అబ్రహామును మార్చేసింది. ఆమేన్. ఏం చేసింది? ఒక బొమ్మలు చేసుకొని బతికే స్థితి నుంచి దేవుని మాటయే ఊపిరిగా బ్రతికేటటువంటి స్థితికి అబ్రహామును మార్చేసింది. దట్ ఈస్ ఫ్రెండ్షిప్. నా ప్రియ దేవుని బిడ్డలారా, చాలాసార్లు అబ్రహామును అడ్డు పెట్టుకొని కూడా మాట్లాడిన వారు లేకపోలేదు. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనాన్ని చూడండి. అక్కడ వాళ్ళు అంటారు, దేవునితో మాట్లాడతారు, నా సేవకుడవైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకొనిన యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అంటాడు. చూడండి, నా సేవకుడవైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకొనిన యాకోబు, నా స్నేహితుడవైన అబ్రహాము సంతానమా అంటాడు. ఈరోజు దేవుడు తన బిడ్డలైనటువంటి వారిని దేవుడు తనే స్వయంగా ఏమని పిలుస్తున్నాడు? నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. ఎందుకంటే కొంతైనా ఆ ఆర్జిన్, కొంతైనా ఆ పోలిక, కొంతైనా ఆ ఆలోచన విధానం ఉంటుందేమో అని ప్రభు యొక్క ఆశ. అందుకే లేఖన భాగములో ఇశ్రాయేలు, యాకోబు, మీరు జ్ఞాపకం చేసుకోండి, మీ పితరుడైన అబ్రహాము ఎవరో తెలుసా? ఆయన నా
స్నేహితుడు. ఆయన నా స్నేహితుడు, నేను ఏర్పరచుకొనినటువంటి వాడు. భూమి దిగంతముల నుండి తీసుకొని వచ్చాను అబ్రహామును. ఆ వంశానికి సంబంధించిన జనాంగమే మీరందరూ కూడా. ఈరోజు ఆ రియల్ ఫ్రెండ్షిప్ అనేటటువంటిది మన జీవితాల్లో బిల్డ్ అవ్వాలి. ఆ రియల్ ఫ్రెండ్షిప్ అనేటటువంటిది మన జీవితాల్లో దేవునితో గల సంబంధానికి దగ్గర అవ్వాలి. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే ఆ రిలేషన్, ఆ ఫ్రెండ్షిప్ అనేటటువంటిది మన జీవితాల్లో బిల్డ్ అవుతుందో, ఎప్పుడైతే కట్టబడుతుందో, మన జీవితాల్లో మనకుండేటటువంటి దరిద్రత, మనకుండేటటువంటి స్థితి, స్థాయి సమస్తమును కూడా మార్చివేయబడుతుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు అబ్రహామును దేవుడు స్నేహితుడిగా పిలిచినటువంటి గల అర్థం ఏమిటి అంటే, అబ్రహాము దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. శరీరములను సమర్పించమన్నప్పుడు కుమారుణ్ణి అర్పించడానికి వెనుతీయనటువంటి వాడు. కుమారుణ్ణి వెనుతీయక అర్పించడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాడు. నా ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితంలో ఆ సాక్రిఫిషియల్ ఫ్రెండ్షిప్ అనేటటువంటిది ఎంత మాత్రం ఉంది ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అవసరమైతే కాదు, అవసరం ఉన్నా లేకపోయినా దేవునితో కూడినటువంటి ఆ స్నేహాన్ని మన జీవితాల్లో మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. 2వ దినవృత్తాంత గ్రంథములు 20వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకవేళ దేవుని వాక్యములో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, చదువుబడిన ఈ లేఖన భాగములో, నీ జనులైన ఇశ్రాయేలీయుల ఎదుట నుండి ఈ దేశీ కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని ఎలా ఇచ్చావట? శాశ్వతముగా ఇచ్చిన మా దేవుడవు నీవే. అందుకే ఇర్మియా అంటాడు, శాశ్వతమైన ప్రేమతో నీవు నన్ను ప్రేమించుచు ఉన్నాను. కొంతమంది నిద్రపోతున్నారు. పల్లవి పాడండి. శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృప అనే చిన్న పల్లవి పాడి తిరిగి దేవుని వాక్యంలోకి వెళ్దాం. ఇక్కడ వ్రాయబడినటువంటి మాటలో దేవుని వాక్యం అంటుంది, నీ జనులైన ఇశ్రాయేలీయుల ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని ఎట్లా ఇచ్చాడంటే దేవుడు. ఈరోజు దేవుని పిల్లలుగా ఆ అబ్రహాము సంతానమైనటువంటి మన జీవితాలకు దేవుడు సమస్తాన్ని కూడా శాశ్వతంగా మన జీవితాల్లో అనుగ్రహిస్తున్నాడు. ఈరోజు నిన్ను నన్ను ప్రభువు మనల్ని అందరినీ కూడా తన స్నేహితులుగా భావిస్తూ ఉన్నాడు. దేవుని పిల్లరా, ఈ యొక్క ఆరాధనలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృప. శాశ్వతమైనది అందరూ కలిసి ప్రభునామాన్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ పాడుదాం. చూపిన కృప శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృప అనుక్షణం నన్ను కను పాపవలే కాచిన కృప అనుక్షణం నన్ను కను పాపవలే కాచిన కృప శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృప శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృప. దేవునికి మహిమ కలుగును గాక. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనాన్ని 2వ భాగముగా మనం చూద్దాం. మొదటి మాట, దేవుడు అబ్రహామును స్నేహితుడిగా పిలిచాడు. గాడ్ కాల్డ్ అబ్రహాం హ్యాజ్ ఏ ఫ్రెండ్. 2వ మాట మనము జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు,
దేవుడు నమ్మకము కలిగిన స్నేహితుడు. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము అంటది వాక్యం. వ్రాయబడినటువంటి లేఖన భాగములో మాటతోనూ నాలుకతోనూ కాక దేనితో మనము స్నేహాన్ని కలిగి ఉండాలట? క్రియతో కలిగి ఉండాలి. దేవుడు నమ్మకము కలిగిన స్నేహితుల కొరకు చూస్తూ ఉన్నాడు. గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ ఎ ఫ్రెండ్ హూ ఈజ్ ఫెయిత్ఫుల్. నమ్మకము అనేటటువంటి మాట విశ్వాసము అనే దానికి సంబంధించింది. ఈరోజు మానవుడు తన జీవితంలో మాటలతోనే కాలం గడిపేస్తూ ఉన్నాడు. నరము లేని నాలుక ద్వారా అనేకమైనటువంటి మాటలు వచించుచూ ఉన్నాడు. అది కాదు ప్రభువుకు కావలసిన స్నేహం. క్రియా జీవితము కలిగినటువంటిది అయి ఉండాలి. ఒకడు చలి పెడుతుంది అంటే పో అనేటటువంటి మాట కాదు. వాడికి ఏమి ఇవ్వమంటది? ఒకడికి ఆకలేస్తుంది అన్నప్పుడు తిను అనడం కాదు. ఏమంటుంది? అది నిజమైనటువంటి స్నేహం. అయ్యా, వాడితో నాకే పరిచయం లేదు, వాడితో నాకు ఏ రిలేషన్ లేదు, ఇప్పుడే వాడు తెలుసు నాకు. ఎస్, వాడు ఇప్పుడే తెలుసు. ఇక నుంచి స్టార్ట్ అవుతుంది వాడితో నీ స్నేహం. ఎప్పుడు? క్రియా జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, క్రియ అనేటటువంటి దానిని అబ్రహాము విషయంలో దేవుడు ఏ విధంగా చూపిస్తున్నాడంటే 12వ అధ్యాయంలో 1వ వచనంలో, ఆదికాండంలో, నేను చూపించు దేశానికి నీవు వెళ్ళుము అన్నప్పుడు అబ్రహాము ఏం చేశాడు? వెళ్ళాడు. అది క్రియా జీవితం అంటే. సరే ప్రభువా, ఇక కొంచెం పనులు ఉన్నాయి, ఇవి చూసుకుంటా అవి చూసుకుంటా, ఇవన్నీ కంప్లీట్ కాగానే నేను వచ్చేస్తా. నో, అలాంటిదేమీ లేదు. ఇమీడియట్గా దేవుని మాటకు లోబడి ఆయన చూపించు దేశానికి వెళ్ళిపోయాడు. ఈరోజు మన జీవితాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే, దేవుడు తన వాక్యము ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు, క్రియా జీవితాన్ని కలిగి ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. ఈ క్రియా జీవితం అనేటటువంటిది మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన మాట ఏంటనగా, మన జీవితంలో మన సాక్ష్య జీవితాన్ని మనం కాపాడుకోవాలి. నోటి మాట ద్వారా కాదు. అందరూ మాట్లాడతారు నోటి మాట ద్వారా. క్రియలు చాలా అరుదుగా ఉంటాయి. అందుకే యాకోబు అంటాడు, క్రియలు లేని విశ్వాసము, విశ్వాసము లేని క్రియ కూడా మృతమే. ఈరోజు ప్రాణము లేని శరీరం ఎలాగో, శరీరము లేని ప్రాణం ఎలాగో, అలాంటిదే మన క్రియ లేని జీవితం, క్రియ లేని స్నేహం. ఈరోజు దేవుని సంఘం అనేకులకు మాదిరిగా ఉండేటటువంటి సంఘముగా ఉండాలి. మాసిదోనియా సంఘాలు లాంటివి శక్తికి మించి అంటది. దేనికి మించట? శక్తికి మించి క్రియా జీవితాలను మనము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, రెండవ మాట దేవుని వాక్యంలో మన జ్ఞాపకం చేసేది ఏంటంటే, దేవుడు నమ్మకము కలిగిన స్నేహితులు చాలా అరుదుగా ఉన్నారు. పడ్డాడు, ఆ మాట ప్రకారంగా జీవించాడు, ఆ మాట ప్రకారంగా తన జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మూడవ మాట మనతో జ్ఞాపకం చేసేది ఏంటంటే, దేవుని వాక్యములో దేవుడు రహస్య విషయాలు తన స్నేహితునికి మాత్రమే తెలియజేస్తాడు. Who is intimate
అనేటటువంటి మాట మనం గమనించినట్లయితే, దేవుడు ఎవరికి ఈ సమాచారాన్ని అందించాలి, ఈ రహస్య విషయాలు ఎవరికి తెలియజేయాలి అనేటటువంటి విషయాన్ని ప్రభు ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆదికాండము 18వ అధ్యాయము 17వ వచనములో దేవుని వాక్యము జ్ఞాపకం చేసేటటువంటి మాట ఏమిటి అంటే, యెహోవా నేను చేయబోవు కార్యమును అబ్రహాముకు దాచెదనా అంటాడు. చూడండి, దేవుడు అంటాడు, నేను చేయబో కార్యాన్ని ఎవరికి దాచను? అబ్రహాముకు. మరి మీ జీవితాల్లో దేవుడు చేసే కార్యాలు ఎప్పుడైనా మీకు తెలిసాయా ఎప్పుడైనా? నేను నెక్స్ట్ ఇది అవుతాను అని మీకు ఎవరికైనా కాన్ఫిడెంట్ ఉందా? లేదు. ఎందుకంటే మనకు తెలియదు, వి డోంట్ నో. అంటే దేవుని యొక్క ఆలోచన విధానాలు మనకు తెలియవు. ఎందుకంటే దేవునికి స్నేహితులుగా మనము లేము కాబట్టి మనకు తెలియవు. అది గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ నీవు దేవుని స్నేహితుడు అయితే దేవుడే నేరుగా మాట్లాడుతున్నాడు. ఏమంటాడంటే, నేను చేయు దానిని అబ్రహాము విషయంలో దాచెదనా? దట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా తన రహస్యమైన విషయాలను స్నేహితునికి మాత్రమే తెలియజేస్తాడు. ఈరోజు మన జీవితాల్లో ఒకవేళ ఫ్రెండ్ ఉంటే వాడికి తెలిసిన విషయాలు ఇంకెవరికి కూడా తెలియదు. ఏదైనా ఇన్సిడెంట్ అయినప్పుడు పోలీసు వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తారంటే, యంగ్స్టర్స్ విషయంలో వీడికి ఎవడెవడు ఫ్రెండ్స్ ఉన్నాడో వాళ్ళని పిలవండి అంటారు. వాళ్ళని ఎంక్వైరీ చేస్తారు ఫస్ట్. ఏంట్రా ఏం మాట్లాడాడు నీతో? ఎందుకంటే ఒక ఫ్రెండ్తో మాత్రమే తన సీక్రెట్స్ని చేసుకుంటాడు ప్రతి వ్యక్తి కూడా. ఎవడితో పడితే వాడితో పంచుకోడు. కొంతమందికి అయితే కడుపు ఇంత లావు అయిపోతుంది ఏదైనా వినగానే. ఫోన్ చేసైనా చెప్తారు, ఇంటికి పోయినా చెప్తారు, వాళ్ళకి అవసరం లేకపోయినా మాట్లాడేస్తారు. అట్లాంటి సీక్రెట్స్ కాదండి ఇవి. అవి ముసలమ్మ ముచ్చట్లు అంటారు. వాడిది వీడికి తగాదాలు పెట్టేటటువంటి ముచ్చట్లు అంటారు. అలాంటిది కాదు ఇది. నీ జీవితంలో నీ ఎదుగుదల కొరకు, నీ ఉన్నతమైన స్థితి కొరకు, నీ బాగు కొరకు దేవుడు తన యొక్క జీవితంలో దాచి ఉంచిన ప్రతి దానిని కూడా నీ ఎదుట దాచకుండా ఒకరోజు నీకు రివీల్ చేస్తాడు. అది నీకు ఆశీర్వాదకరమైనదిగా ఉంటుంది, ఇది నష్టపరిచేదిగా ఉంటుంది. అది నీకు నష్టపరిచేదే, అవతల నీకు చెప్పిన వ్యక్తికి కూడా నష్టపరిచేదే. నువ్వేమనుకుంటావంటే, అమ్మయ్యా ఫ్రీ అయిపోయాను నేను ఇంకా చెప్పాల్సిందంతా. కానీ ఆ విన్నావిడ అనుకుంటుంది, ఓహో దీని దగ్గర ఈ మాట మాట్లాడితే ఆ మాట నాకు చెప్పినట్లుగా నా మాట కూడా పోయి చెప్తుందని చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఆలోచించండి. అట్లాంటిది కాదు ఈ సీక్రెట్. దేవుడు ఆశీర్వాదకరమైన విషయాలు, అభివృద్ధికరమైన విషయాలు అంటాడు. నేను అబ్రహాము దగ్గర దాచగలనా? ఎంత చక్కటి మాట. దట్ ఈస్ ఫ్రెండ్షిప్. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు మరి దేవుని పిల్లలుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు మనతో హెచ్చరిస్తాడు. నీవు ఒకవేళ దేవునితో మాట్లాడాలనుకుంటే రహస్యముగా చూచు నీ తండ్రికి ఏం చేయాలంట? రహస్యముగా వెళ్ళి ఏం చేయాలంటే తలుపులు వేసుకొని నీవు ప్రభు సన్నిధిలో ప్రతి పరిస్థితిని కూడా వింటున్న దేవునికి నీవు మొరపెట్టాలి. అదే కదా దేవుని వాక్యం చెప్పేది. గట్టిగా దేవుని సన్నిధిలో అరవడం కాదు, నీకున్న ప్రతి పరిస్థితిని కూడా నీవు వెళ్ళి చెప్పడం కాదు. మానవుని యొక్క ఆలోచన విధానం. చాలామంది ఒక కథ వింటూ ఉంటారు. ఆ కథ ఏంటంటే గాడిద ఇద్దరు భార్యాభర్తల కథ. మీకు అందరికీ తెలుసు. ప్రజల యొక్క ఆలోచన విధానం ఎట్లా ఉంటుందంటే, భార్యాభర్తలు ఇద్దరు గాడిద మీద వెళ్తూ ఉన్నప్పుడు ప్రజలు అంటున్నారట, వాళ్ళే గాడిదల్లాక్కున్నారు, గాడిద మీద ఎక్కిపోతున్నారు అని అంటారట. అంటే పాపం ఈ మనుషుల బాధ తట్టుకోలేకపోతున్నామని ఇద్దరు గాడిద దిగి దాన్ని నడుచు. గాడిదుండంగా వీళ్ళు ఏమంట, గాడిదుండంగా మళ్ళీ గాడిదెందుకు వీళ్ళు నడవసేది అంటే మళ్ళీ నడుస్తుంటే కూడా ఒక తిట్లే. సరే వీళ్ళ బాధ ఎందుకని పాపం భార్యను ఎక్కించాడంట. అక్కడ తిట్లే. సరే ఆమెను దించి ఈయన గాడిద లాక్కున్నాడు, భార్యను నడిపించుకుంటూ వీడు గాడిద మీద పోతున్నాడు అని తిడతారంట. మానవుని యొక్క ఆలోచన విధానం అంతా కూడా నువ్వు పైన ఉన్నా కింద ఉన్నా ఒక్కడు ఉన్నా ఇద్దరున్నా నీకు మాత్రం అవమానాలు తిట్లు ఈ లోకములో సమస్తము కూడా ఎదురవుతాయి. అందుకే నీ జీవితంలో నువ్వు ముందుకు వెళ్తున్నప్పుడు నీ స్నేహితుడు ఎవరు అనేటటువంటి ఆలోచన విధానం, నువ్వు ఒకవేళ చెప్పుకోదగినటువంటి విషయాలు ఎవరికైనా అవసరమైతే
దేవుని వాక్య జ్ఞాపకం చేస్తుంది, నీ రహస్య విషయాలను రహస్యంగా చూచు తండ్రికి మాత్రమే చెప్పుకోవాలా. ఆయన వినే దేవుడు. ఆయన విననేరకై ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. నా ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుని పిల్లలుగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏమిటి అనగా, వాక్య భాగం అంటది చాలాసార్లు దేవుని పిల్లలుగా మన జీవితాల్లో మత్తయి సువార్త 7వ అధ్యాయం 23వ వచనములో దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు అక్కడ ప్రభువు అంటాడు, మీరెవరో నాకు తెలియదు, అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూనూ ఎరుగను. అక్రమము చేయువారులారా, నా యొద్ద నుండి మీరు వెళ్ళిపోండి. మీరు అనుకుంటున్నారు నేను అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, దేవుని సన్నిధిలో ఉన్నాను, ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నాను, నేను రెగ్యులర్గా మందిరానికి వెళ్తున్నాను, నేను చేయాల్సిన ధర్మం అంతా కూడా చేస్తున్నాను. ప్రభు అంటాడు ఆ రోజు, నీకు దేవునితో సంబంధం లేకుండా నీవు ఆచరణ పద్ధతిని మాత్రమే పాటిస్తూ దేవునితో ఏ రిలేషన్ నీకు లేకపోతే ప్రభు అంటాడు, అక్రమము చేయువారులారా, నా యొద్ద నుండి మీరు తొలగిపోండి, మీరెవరో నాకు తెలియదు అంటాడు. రెండవ మాట ఏమంటాడు చూడండి, లూకాసు వార్తలో 17వ అధ్యాయం 7 నుంచి 10 వచనాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు అక్కడ వ్రాయబడినటువంటి మాట, లూకాసు వార్త 17, 7 నుంచి కరెక్ట్, చదవండి. డైరెక్ట్ 10వ వచనాన్ని చదువుకుందాం, మనకు సమయం లేదు కనుక. అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తర్వాత, మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పుడి అన్నాడు. దేవుని వాక్యంలో ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు వాక్య భాగము మనతో హెచ్చరించేటటువంటి మాట ఏమిటనగా, దేవుడు తన బిడలైనటువంటి వారిని మాత్రం డిఫరెంట్గా చూస్తాడు. ఆయనకు అయిష్టులైనటువంటి వారిని ఒక దాసులుగా మాత్రమే చూస్తాడు. కానీ యోహాను సువార్తలో మనం గమనించినట్లయితే అక్కడ వ్రాయబడినటువంటి మాట 15వ అధ్యాయం 13 నుంచి 15 వచనాలను మనం ఒకవేళ అర్థం చేసుకుంటున్నప్పుడు అక్కడ దేవుని వాక్యం ఈ విధంగా జ్ఞాపకం చేస్తుంది చూడండి. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము పైనుంచి వస్తున్నాను, మీరొకరిని ఒకడు ప్రేమించవలన ఆజ్ఞ. ఇక్కడ చాలా స్పష్టంగా చదవబడిన ఇందాక వచనాన్ని డైరెక్ట్ కోడ్ చేస్తే 15వ వచనం, దాసుడు తన యజమానుడు చేయి దానిని ఎరగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. దేవుని యొక్క స్నేహాన్ని, దేవుని యొక్క ఆలోచన విధానాన్ని మన జీవితాల్లో ఒకవేళ మనం కలిగి ఉండకపోతే మనము దాసులమే. దేవునితో గల సంబంధాన్ని మన జీవితాల్లో మనం కలిగి ఉండకపోతే మనము దాసులమే. అందుకే దేవుని వాక్యం అంటుంది, అబ్రహామును దేవుడు స్నేహితుడిగా పిలిచాడు. రెండవ మాట అంటుంది, దేవుడు నమ్మకము కలిగిన స్నేహితుల కొరకు ఎదురు చూస్తున్నాడు. మూడవ మాట అంటుంది, దేవుడు తన స్నేహితులకు రహస్య విషయాలను ఏం చేస్తాడంట, తెలియజేస్తాడు. ఆ సీక్రెట్స్ ఎలా ఉంటాయంటే 100 years అయినా కూడా నేను నీకు సంతానాన్ని, ఈ లోకంలో కలిగేటటువంటివి మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ శాశ్వతమైనవి ప్రభువు ఇస్తాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడంటే తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడు కూడా లేడు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నాకు ఏమై ఉంటారు, స్నేహితులై ఉంటారు. ఏం చేస్తే మీరు స్నేహితులు అవుతారు? నేను మీకు ఏక ఆజ్ఞాపిస్తానో వాటిని చేసినప్పుడు మాత్రమే మీరు నాకు స్నేహితులై ఉంటారు. ఏం ఆజ్ఞాపించాడు ప్రభు? నేను చూపించు దేశానికి నీవు వెళ్ళాలి, అవసరమైతే నీ ఏకైక కుమారుని నా కొరకు బలిగా అర్పించాలి, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అని దేవుడు ఈరోజు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. అందుకే ఎవరైతే దేవుని ఆజ్ఞకు లోబడి, దేవుని పిలుపుకు లోబడి, దేవుని మాట ప్రకారంగా, దేవుని చిత్త ప్రకారంగా ఎవరి జీవితాల్లోనైతే ముందుకు వెళ్తారో దేవుడు వారిని ఏమని పిలుస్తున్నారు? మీరు ఇక నుంచి దాసులు కాదు. ఎవరట మీరు? నా స్నేహితులు. నేను మిమ్మల్ని స్నేహితులుగా పిలుస్తూ ఉన్నాను. ఈరోజు ఈ లోకంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా
ఒకవేళ క్రీస్తుని వెంబడించేవారుగా, క్రీస్తు కొరకు క్రియా జీవితాన్ని కలిగిన వారుగా, క్రీస్తు కొరకు తమ ప్రాణాలు పెట్టువారుగా ఒకవేళ ఈ లోకములో ఉన్నట్లయితే ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు, మీరు ఇక నుంచి దాసులు కాదు. నాకే కాదు, ఎవరికీ ఈ లోకములో దాసులు కాదు. ఈరోజు జ్ఞాపకం పెట్టుకోవాలి, మీరు దాసులుగా పిలువబడక ఏమని పిలువబడబోతున్నారు? స్నేహితులుగా పిలువబడబోతున్నారు. ఎవరు నిజ స్నేహితుడు? నీవు దేవుని స్నేహితుడవా అంటే జ్ఞాపకం పెట్టుకోవాలి, నీకు దేవునికి ఎలాంటి రిలేషన్షిప్ ఉంది, నీకు దేవునికి ఎలాంటి సంబంధం ఉంది ఒకసారి జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆ సంబంధం ఎలా ఉండాలి అంటే దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తుంది, నీవు క్రీస్తును వదిలి ఉండలేనంత స్నేహం కలిగి ఉండాలి. వాడితో మాట్లాడకపోతే, వాడితో ఆ దినం ఉండకపోతే, వాడిని చూడకపోతే నిద్ర రాదు. అది నిజమైన స్నేహం. ఈరోజు దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది, స్నేహితుని కంటే, స్నేహితుని కొరకు ప్రాణము పెట్టువాని కంటే గొప్పవాడెవడును కూడా ఈ భూమి మీద ఎవడు ఈ లోకములో ఎవని కొరకు ప్రాణము పెట్టడు. ప్రాణము పెట్టినవాడు క్రీస్తే. నా ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు మనం దేవుని పిల్లలుగా, దేవుని వాక్య అనుభవం కలిగినటువంటి వాళ్ళుగా మన జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువు మనని దాసులుగా కాక ఎలా పిలుస్తున్నాడు? స్నేహితులుగా పిలుస్తూ ఉన్నాడు. తలలుంచుదాం, ప్రార్థన చేసుకుందాం.